ఈగిల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతి. ఈరోజు గృహవాస్తులో బాత్రూమ్స్ ఎలా ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏ విధంగా ఉండాలి, అవుట్ సైడ్ బాత్రూమ్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానండి. మొట్టమొదటిగా ఏంటంటే ఈ రోజులు ప్రతి ఒక్కరికి అటాచ్డ్ టాయిలెట్ అనేది కామన్ అయిపోయింది. ఈ అటాచ్డ్ టాయిలెట్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం చర్చించుకుందాం. తూర్పు బెడ్రూమ్ తూర్పు గుమ్మం, బెడ్రూమ్కి తూర్పు గుమ్మం ఉందనుకోండి, ఉత్తర వాయువులో బాత్రూమ్ పెట్టుకోవచ్చు. అదే ఉత్తర వాయువులో డైరెక్ట్గా ఉత్తర వాయువు గుమ్మం పెట్టకూడదు. ఇట్లా ఈశాన్యం నుంచి వచ్చి ఇట్లా పడమర తిరిగి బాత్రూంలో వెళ్ళే విధంగా ఆ వాయువు బాత్రూమ్ అంటాము. అలాగే తూర్పు వైపు ఆగ్నేయంలో బాత్రూమ్ అంటే కొంతమంది డైరెక్ట్గా ఆగ్నేయంగా వెళ్తారు, అది చాలా తప్పు. ఇట్లా ఈశాన్యంగా బెడ్రూమ్కి ఈశాన్యంగా వచ్చి అక్కడ నుంచి దక్షిణ వైపుకి వెళ్ళి అక్కడ బాత్రూంలోకి వెళ్ళాలి. ఆ విధంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే అది ఆగ్నేయం బాత్రూమ్ అయిపోతుంది. నైరుతి బెడ్రూమ్కి ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో బాత్రూము, దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో బాత్రూము పెట్టకూడదు. అది చాలా ఈశాన్యం పెడితే ఎంత తప్పు, నైరుతి పెడితే అంత తప్పు. ఇది గమనించుకోవాలి. నైరుతి తత్వం తెలుసుకోవాలి. మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, నైరుతి అంటే అభాగ్యమైన ఒక ఇది ఉంది. కానీ నిర్మాణంలో నైరుతి లోపల సాధుగుణం ఉంటుంది. నిర్మాణంలో ఈశాన్యంకి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో నైరుతి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే బయట పక్క రాక్షస గుణం ఉంటుంది. అందుకే నిర్మాణం ఎప్పుడు నైరుతిలో ప్రహరీకి కానీ ఇంటికి కానీ 90 degrees కరెక్ట్గా పెడితే మూల అనేది మూలమట్టం కరెక్ట్గా అయితే మూల పురుషుడు అయిపోతాడు, యజమాని. మూల స్తంభం ఏర్పడినట్టు అయిపోతుంది. నైరుతిలో బాత్రూములు పెట్టామంటే ఆ సాధుగుణం ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళి మనం మురికి గుణాన్ని పెట్టినట్టే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతిలో దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ ముఖ్యంగా నైరుతి బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్లు ఉండకూడదు. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. కొంతమంది ఒక పక్కన అలా ఉండిపోతాయి, కబోర్డ్ లోపల ఎనమల బాత్రూమ్ ఉండిపోతాయి అనుకుంటారు, అది చాలా తప్పు. ఉత్తర వాయువ్యం కానీ తూర్పు ఆగ్నేయం మాత్రమే టాయిలెట్లు ఉండాలి, అటాచ్డ్ టాయిలెట్లు. అలాగే చిన్న బెడ్రూమ్ ఉందనుకోండి, చిన్న బెడ్రూమ్ పశ్చిమలో బాత్రూమ్ ఉండొచ్చు, అటాచ్డ్ టాయిలెట్ ఉండొచ్చు. కాకపోతే పశ్చిమ వాయువులో నుంచి వెళ్ళి నైరుతికి తిరగాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మీకు పశ్చిమ వాయువు టాయిలెట్, వాయువు గదికి వాయువులో టాయిలెట్ ఉండొచ్చు, నైరుతి గదికి నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు. వీటిని బట్టి మనం అర్థం చేసుకుని నిర్మాణం చేసుకోవాలి. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం అవుట్ సైడు అదనంగా బాత్రూములు కావాలనుకుంటే తూర్పు ఆగ్నేయంగా మనం బాత్రూమ్ నిర్మాణం చేసుకోవచ్చు. ఇంటికి ప్రహరీకి ఎక్కడా కూడా ఆనకూడదు. మనకు పడమర వైపు ఇంటికి ప్రహరీకి ఎంత ఖాళీ ఉందో ఇంటికి తూర్పు ప్రహరీకి తూర్పు బాత్రూమ్కి అంత ఖాళీ వదిలిన తర్వాత బాత్రూమ్ కట్టామంటే బాత్రూమ్ కట్టిన తర్వాత ప్రహరీకి తూర్పు వైపు అంతగా మించి ఖాళీ ఉండే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు అలా నిర్మాణం చేసుకోండి. అంతే తప్ప తూర్పు హద్దులోకి వెళ్ళి దక్షిణ హద్దులోకి వెళ్ళి ప్రహరీలకి వెళ్ళి 2 అంగలు ఖాళీ పెట్టాం, 3 అంగలు ఖాళీ పెట్టాం, ధర్మకోల్ షీట్లు పెట్టాం, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మీరు వినవద్దు. చుట్టూ ఖాళీ అంటే మనిషి నడవాలి అక్కడ. అది ఖాళీతో మీరు పడమర వైపు ఖాళీతో కంపేర్ చేసుకోండి, తూర్పు వైపు దక్షిణ వైపు ఖాళీతో ఉత్తర వైపు కంపేర్ చేసుకోండి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు అవుట్ సైడ్ టాయిలెట్లు పెట్టుకోండి. అలాగే ఉత్తర వైపు కూడా ఉత్తర వాయువులో టాయిలెట్లు పెడతాము, ఇంటికి దీనికి ఖాళీ ఉండాలి. దక్షిణ వైపు ఎంత ఉందో ఖాళీ అంతకు మించి ఖాళీ వదిలివేసి బాత్రూమ్ కట్టుకొని అంతకు మించి ప్రహరీకి ఇంటికి మధ్యలో అంతకు మించి ఖాళీ వచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు అక్కడ బాత్రూమ్ కట్టుకోవాలి. అంతేగాని ఏదో 4 అడుగులు ఖాళీ ఉంది, 4 అడుగుల్లో బాత్రూమ్ సరిపోద్ది, ధర్మకోల్ సీట్లు పెడతామంటారు, చాలా తప్పు. మనిషి నడవాల. ఈ సెట్ బ్యాక్స్ ఖాళీ స్థలాలనే ఎక్కడా కూడా ఆగకూడదు. మనిషి చుట్టూ తిరిగి రావాలి. అలా తిరిగి వచ్చినప్పుడు మాత్రమే అది ఖాళీ స్థలం అవుతుంది. కానీ ధర్మకోల్ సీట్లు పెట్టి 2 అంగలు 3 అంగలు ఖాళీ పెట్టి ఇంటిగా అనుకున్నంత మాత్రమే అది ఖాళీ కింద రాదు. మీరు ఇది గమనించుకోవాలి. అలాగే పశ్చిమ ప్రహరీ కానిస్తారు బాత్రూమ్స్, అది ఇంకా పెద్ద తప్పు. ఎట్టి పరిస్థితులు ఇంటి వరకే ఉండాలి తప్ప పశ్చిమ ప్రహరీ మీదకి వెళ్ళకూడదు, ఉత్తర ప్రహరీ మీదకి వెళ్ళకూడదు. మనిషి నడవాలి. ఖాళీ అంటే మనిషి నడవాలా, అంగుళాల జాయింట్లు పెడతాం కాదు, మనిషి నడవాలా. దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండాలి, పశ్చిమ కన్నా తూర్పు ఎక్కువ ఖాళీ ఉండాలి. ఈ బాత్రూమ్ కట్టిన తర్వాత ఆ విధంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మీరు బాత్రూములు కట్టుకున్న ప్రయత్నం చేయండి. అంతేగాని మీరు అసలు ముందు చిన్న స్థలంలో ఈ సమస్య వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న స్థలంలో నిర్మాణం చేయదలిసినప్పుడు
అవుట్ సైడ్ మెట్లు, అవుట్ సైడ్ బాత్రూము తప్పనిసరి కావాలంటే వాటికి ప్రాధాన్యత ఇచ్చి దాన్ని బట్టి ఇల్లు చిన్నది చేసేసుకోండి. ఇల్లు చిన్నది చేసుకోండి. అంతేగాని ముందు ఇల్లు కట్టేసి ఆ తక్కువ స్థలంలో బాత్రూమ్ కడతానంటే అది శాస్త్ర విరుద్ధం, శాస్త్రబద్ధం కాదు, శాస్త్ర విరుద్ధం, అనేక సమస్యలకు నిలయం. కాబట్టి ఇది గమనించుకోండి. మీకు బాత్రూమ్ ఎక్కడ కావాలి, బయట సైడ్ బాత్రూమ్ కావాలంటే ముందు బాత్రూమ్కి ప్రాధాన్యత ఇవ్వండి, మెట్లకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇల్లు వైశాల్యం తగ్గించుకొని అవసరం నిమిత్తం పైన కట్టుకోండి. చిన్న స్థలాల్లో నిర్మాణం ఒక విధంగా ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం, చిన్న స్థలంలో ఈ సమస్యలు వస్తాయి ఎక్కువగా. కొంతమంది స్థలం ఎంత ఉన్నా సరే లేని సమస్యలు సృష్టిస్తారు. అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ కట్టేసి సమస్యలు సృష్టిస్తారు స్థలం ఉన్నా కూడా. వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. బాత్రూమ్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని తెలుసుకొని నిర్మాణం జాగ్రత్త చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సెప్టిక్ ట్యాంకుల విషయానికి వస్తే కొంతమంది వాయుమూల పూర్తి వాయుమూల తీసుకెళ్ళి పెడతారు. అది చాలా పెద్ద సమస్యను తీసుకొచ్చి పెడుతుంది అన్నమాట. వాయుమూల ఎప్పుడు కూడా పూర్తిగా పడమర వైపు ప్రహరీ దగ్గరకు తీసుకెళ్ళి బాత్రూమ్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ పెట్టకూడదు. ఉత్తర వైపు 9 భాగాలు చేసి వాయువులో 2 భాగాలు వదిలేసి మిగతా భాగాల్లో అంటే ఉత్తరం మధ్యలో వచ్చే విధంగా సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలి. ఇది ఇల్లు ఏ దిక్కుకు తిరుగుండా ఈ సెప్టిక్ ట్యాంక్ విషయంలో మాత్రం ఇవే గమనించుకోవాలి. ఇల్లు ఏ దిక్కుకున్నా సరే ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఉత్తర మధ్యలో రావాలి. అలాగే తూర్పు కూడా అదేవిధంగా ఇవే నియమాలను పాటించాలి. ఎప్పుడు కూడా దక్షిణ ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతికి కానీ దక్షిణ ప్రహరికి కానీ సెప్టిక్ ట్యాంక్ తీసుకెళ్ళకూడదు. ఇది చాలా తప్పు. ఎప్పుడు కూడా తూర్పు 9 భాగాలు చేసి అటువైపు దక్షిణ వైపు 2 భాగాలు వదిలేసి మిగతా భాగాలు మధ్యకు వచ్చే విధంగా మీరు సెప్టిక్ ట్యాంక్ని పెట్టుకోండి. అది సెంటర్ దాటి మళ్ళీ ఈశాన్యం వైపు రాకూడదు. ఉత్తరం వైపు కూడా అంతే, ఉత్తర సెంటర్ దాటి ఉత్తర ఈశాన్యంలోకి సెప్టిక్ ట్యాంక్ రాకూడదు. ఈ విధంగా సెప్టిక్ ట్యాంకులు మనం ఏర్పరచుకోవాలి. బాత్రూమ్లు ఆ విధంగా ఇందాక నేను చెప్పిన విధంగా బాత్రూమ్లు ఏర్పరచుకోవాలి. తూర్పులో మనకి సెప్టిక్ ట్యాంక్ వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యంలో తప్పనిసరిగా మంచినీళ్ళ సంపు సెప్టిక్ ట్యాంక్ని మించి లోతుంటే మరీ మంచిది. చాలా ఉత్తమమైన ఫలితాలు ఈజీగా వస్తాయి. అలాగే ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో సంపు పెట్టుకుంటే అంతకు మించి లోతుగా సంపు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఈజీగా వస్తాయి. ఇది గమనించుకోవాలి. ఈ బాత్రూమ్ల విషయంలో, ఈ సెప్టిక్ ట్యాంక్ విషయంలో చిన్న స్థలాల నిర్మాణాలు చాలా జాగ్రత్తగా. మెట్లు కూడా అంతే, కొంతమంది తూర్పు హద్దులు తీసుకెళ్ళేస్తారు, ఉత్తర వాయువుల హద్దులు వేస్తారు. ముందు మీరు స్థలం ఉన్నదాన్ని ప్రహరీ కట్టిన తర్వాత ప్లేస్ ఎంత వచ్చింది, మనకి ఏం కావాలి, అవుట్ సైడ్ ఏం కావాలి, లోపల ఏం కావాలి, ముందు అవుట్ సైడ్ వచ్చేదానికి ప్రాధాన్యత ఇవ్వండి. లోపల ఎంత వచ్చినా అంతవరకు మీరు ఇల్లు కట్టుకోండి. అంతకు మించి కట్టడానికి ప్రయత్నం చేయొద్దు. చేశారంటే మీకు తప్పు జరిగిపోతుందని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు సెప్టిక్ ట్యాంక్లో కట్టుకున్నప్పుడు వాయువులో కట్టినప్పుడు డైరెక్ట్గా ఓవర్ ఫ్లోటింగ్ లైన్లు డైరెక్ట్గా ఉత్తరం వైపుకి వేస్తారు, చాలా తప్పు. అది పైప్ లైన్ తీసుకొచ్చి ఉత్తర ఈశాన్యంగా బయటకు వెళ్ళే విధంగా పైప్ లైన్ ఏర్పరచుకోండి. అలాగే తూర్పు వైపు కూడా సెప్టిక్ ట్యాంక్ ఓవర్ ఫ్లోటింగ్ లైను డైరెక్ట్గా తూర్పు ఆగ్నేయం పంపిస్తారు కొంతమంది, చాలా తప్పు. అలా కాకుండా తూర్పు ఈశాన్యం వచ్చి తూర్పు వైపు రోడ్డు ఉంటే తూర్పు వైపు, ఉత్తర వైపు రోడ్డు ఉంటే ఉత్తర వైపు బయటకు వచ్చే విధంగా ఆ ఓవర్ ఫ్లోటింగ్ వాటర్ కానీ వేస్ట్ వాటర్లు కానీ వచ్చే విధంగా చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కూడా రోడ్లు ఆ నీటి పారుదల అనేది వాస్తు నిర్దేశిస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. వీధిలో నడకలు, ఈ నీటి పారుదల ఒక కదలిక అన్నమాట. ఇవి ఈ మూమెంట్స్ అనేవి మీ ఇంటిని వాస్తుని నిర్దేశిస్తాయి. నీళ్ళ నడకలో నీరు ఎప్పుడైతే నడిచిందో అక్కడ వాస్తు బయలుదేరుతుంది. తప్పు జరిగితే తప్పు చేస్తుంది, మంచి చేస్తే మంచి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని నిర్మాణాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. నమస్కారం. Like and subscribe Eagle Media Works.